అవకాశాలు దొరకపోవు. కొన్ని కొన్ని చేస్తుంటాం కానీ మేము కొంతమంది ఆర్టిస్టులు అవన్నీ నామకే వస్తే వేషాలు ఏవో ఉంటాయి. ఓ బ్రాహ్మడని, ఒక పోలీస్ అని, నాన్న క్యారెక్టర్, ఒక సంథింగ్ 1 or 2 scenes 3 scenes కంటే మించి ఉండవు. అంటే ఇక ఆ స్థాయికి, అంటే చాలా మంచి క్యారెక్టర్లు చేసే స్థాయికి రెగ్యులారిటీ రాలేకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మేబీ అలాంటి క్యారెక్టర్లు రాయట్లేదేమో రాసే టైంలోనే. మరి రాయకపోవటం ఏముందిలేండి, ఉంటాయి, రాస్తున్నారు. ఎప్పుడైతే పెద్ద క్యారెక్టర్ సినిమాలో పెద్ద క్యారెక్టర్ అయిపోతుందో ఆటోమేటిక్గా కమర్షియల్ ఆలోచనలు వచ్చేస్తాయి. 10 సీన్లు 15 సీన్లు 20 సీన్లు వేషం అంటే కమర్షియల్గా ఎవరున్నారా అని చెప్పి వాళ్ళలో ఒకరిని పెట్టేస్తారు. వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళని తప్పు పట్టడానికి ఎవరిది లేదండి. కమర్షియల్ థాట్ ఉంటుంది కాబట్టి సినిమా అంటేనే కమర్షియల్. సంబంధించిన ఆర్టిస్టులనే పెడతారు, మేల్ ఆర్ ఫీమేల్. కమర్షియాలిటీ అనేది ఇలా చెప్పచ్చు. మీరు సినిమాలు వేసి ఉంటారు, వాళ్ళు సినిమాలు వేసి ఉంటారు, అందరూ ఈక్వల్గా ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క టైంలో ఎవరికి రావాల్సిన గుర్తింపు వాళ్ళకి వచ్చి ఉంటుంది. కానీ రిపీటెడ్గా ఒకళ్ళకే ఇవ్వడం అనేది ఏ బేసిస్ మీద? మేబీ అన్నీ ఈక్వల్గా ఉండొచ్చు, మీకు వాళ్ళకి అన్నీ ఉండొచ్చు అండి. మేబీ మీ టచ్లో కాలాన్ని బట్టి కూడా అంతే. టచ్లో ఉండకపోవటం కొంత కారణం, కాలాన్ని బట్టి ఆర్టిస్ట్ నేమ్ వెళ్తుంటుంది. ఆ కాలాన్ని బట్టి వెళుతున్నప్పుడు వాళ్ళనే పెడదామనే ఒక ఆలోచన వస్తుంటుంది. అది వాళ్ళ తప్పు కాదు, అసలు యాక్ట్ చేయకపోవడం వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అనే పేరు వచ్చిన వీళ్ళ తప్పు కాదు. ఆ పేరు ఎవరైతే పేరులో ఉంటారో వాళ్ళనే ఆర్టిస్ట్ని రెగ్యులారిటీకి ఇంకా అసలు లాక్కెళ్తుంటుంది. మీ అమృతం సీరియల్ ఉంది కదా, అమృతం సీరియల్ అప్పుడు మీకు కొన్ని మూవీ ఛాన్సులు మిస్ అవ్వాల్సి వచ్చింది అన్నారు, టైం ఇవ్వలేకపోవడం, క్లాష్ అవడం. అది ఏమైనా కారణం అంటారా? మీ కొంచెం సినిమా మీ జర్నీ స్లో అవడం వల్ల ఏమో ఉండి ఉండొచ్చు కూడా, కారణం అయ్యి ఉండొచ్చు కూడా. మీరు ఎప్పుడు అనుకోలేదా దానివల్ల అయి ఉంటుందేమో? నేను ఓపెన్గానే అనుకుంటాగా. వాళ్ళు అడిగినప్పుడు నేను అమృతం డేట్లో ఉన్నానని, కుదరదని అట్లా చెప్పుకుంటూ వచ్చాను. అది కూడా ఎఫెక్టేగా అనుకుంటా. అన్నీ తెలిసిన నిజాలేనండి, దానిలో ఏమి ఇంకో రకంగా అనుకోవాల్సింది లేదు. మీరు చేయాలి అనుకున్న పాత్రలు, చేసిన పాత్రలు, సాటిస్ఫాక్షన్ పాత్రలు ఏమైనా ఉన్నాయి? ఇది ఎలా ఉంటుందంటే, చేసుకునేవాడికి చేసుకున్నంత, వచ్చిన వేషం సంతృప్తి చెందదు మనసుకి. ఇంకోటి చేయాలి అనిపిస్తుంది. ఆర్టిస్ట్కి ఆ సంతృప్తి అనేది ఉండదు. సంతృప్తి అసలు ఉండదు, ఎవరికి ఉండదు. ఇంకా చేయాలి. ఈ క్యారెక్టర్ నేను ఉంటే బాగా పండించగలను, కష్టపడతాను, చేస్తాను అని అలా అనుకుంటాం. రాదు, ఆ క్యారెక్టర్లు మనకు రావు. అలా అనుకొని మనం చేయగలిగింది ఏం లేదు. మనం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. అమృతంలో మీరు కొన్ని ఎపిసోడ్లు రాసి డైరెక్ట్ కూడా చేశారు, లేదు? వాళ్ళు చేశారు. గుండం గంగరాజు గారితో పాటు హరిచరణ్ అని ఒక డైరెక్టరు, కాంచి ఎస్ఎస్ కాంచి, మన కీరవాణి గారి తమ్ముడు, గోపి కసిరెడ్డి అని ఒక అతను, శివాజీ రాజా కొన్ని చేశాడు. మొత్తం ఒక 10 మంది చేసి ఉంటారు. నేను చేయలే. నేనేంటంటే సీన్లో ఇది పండుతుందంటే ఈ మాట అంటే బాగుంటుందేమో అని అలాంటివి చెప్తుండేవాడిని. అది నచ్చే వాళ్ళకి, అది పెట్టేసేవాళ్ళం. ఇలా చాలా సందర్భాలు. మిగతా ఆర్టిస్టుల్లో కూడా స్పాంటేనిటీ, సందర్భానుసారంగా మాట వాడడం అన్నీ ఉండేవి. అది కుదిరింది చక్కగా, మంచి సెట్ అయిన సీరియల్. అంతా అమాయకత్వం అందులో కూడా చూసుకుంటాం. అమాయకత్వం, వెరితనం, పిచ్చితనం, తొందరపాటుతనం, సలహా ఇచ్చి మనిషిని నష్టపరచడం, అది కూడా కాన్ఫిడెంట్గా అవి తెలిసి కూడా, అరే నీతో నేను ఎన్నో దెబ్బలు తిని కూడా మళ్ళీ నిన్నే అడుగుతున్నాను రా, నా కర్మ కాకపోతే చెప్పు అంటాడు. చెప్తే ఇలా అంటా అనమాట, అలా కొని ఇలా చేస్తే అలా చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇంతవరకు మనం ఇంత సంపాదించింది ఎప్పుడూ లేదు, దిగుదాం
అని మళ్ళీ ఆయనకి మళ్ళీ ఆశ మేము వస్తాయేమో చూద్దామని మొత్తం నష్టపోవడం మామూలే. మీరు అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మూవీస్ చేస్తున్నప్పుడు ఏదైనా పర్టికులర్ పర్సన్ ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళని నేను కలవాలి అని వెళ్ళి కలిసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే షూటింగ్స్ దగ్గర వాళ్ళ షూటింగ్స్ కూడా ఉంటుంటాయి కదా, అప్పుడప్పుడే పాత తరం సినిమాలు చేయటం తగ్గడం, పెద్దవాళ్ళు అయిపోవటం ఇవన్నీ జరిగాయి. మేము ఎంటర్ అయిన టైంకి సూర్యకాంతమ్మ గారు అక్కడక్కడ ఒక సినిమా చేస్తూ ఉంది, కైకాల సత్యనారాయణ గారు రెగ్యులర్గా చేస్తున్నారు, చంద్రమోహన్ గారు రెగ్యులర్గా చేస్తున్నారు. ఇక పాత ఆర్టిస్టులు ఏ ఫంక్షన్లోనూ ఎక్కడోనో కలుస్తుంటారు. లైక్ శారద గారు, అంజలీదేవి గారు పెళ్ళిళ్ళల్లో, మోహన్ బాబు గారు అబ్బాయి పెళ్ళి అయితే అక్కడికి రావటం, అలా చూసాం వాళ్ళందరినీ. సో సుశీలమ్మ గారు పాట కచేరీలు చేయటం, దుబాయ్కి రావడం, ఆవిడని అక్కడ కలవడం, ఇస్రారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ పాట కచేరీ వినడం, కొన్ని కొన్ని అదృష్టాలు మాకు కొద్ది కలిగాయి మ్యాక్సిమం. అలాగే రాజబాబు గారిని, పద్మనాభం గారిని షూటింగ్లో అందరూ పెద్దవాళ్ళందరూ, గుమ్మడి గారితో సహా పెద్దవాళ్ళతో అందరూ అని చెప్పడం, కొన్ని వేషాలు కొన్ని సీన్స్ వాళ్ళు చేస్తుంటే మేము పక్కన ఉండడం మా అదృష్టం. ఆ షూటింగ్లు చూడడం. అప్పట్లో కామెడీ అంటే ఎలా ఉండేది? ఆ టైమింగ్ కానీ, ఆ క్యారెక్టర్లు కానీ, సబ్జెక్టు అనుకుని దానికి యాడ్ లిప్స్ వేసుకుంటూ దానికి ఒక పంచి వచ్చేట్టుగా చేసేవాళ్ళు. మీరే కాన్సెప్ట్ అన్నీ మేము మాదే అని చెప్పడం తప్పు, కానీ ఒక్కొక్కరు రాసినవి మేము పట్టుకొని చేసేవాళ్ళం. ఈ స్వాతి బుక్స్లో, ఆంధ్రపత్రిక ఇవన్నీ వీటిల్లో పడేవి కొన్ని. అట్లా పడిన ఇదిలో మన మల్లాది వెంకట కృష్ణమూర్తి గారని ఆయన రైటర్, మీ అందరికీ తెలిసి ఉండాలి. ఆయన రాసిన ఒక కాలం కథ ఏదో ఉండేవి, అలాంటివి పట్టుకొని చేసేవాళ్ళం. అది ఒక స్కిట్గా చేస్తే అది ఇప్పటికీ ఒక 200-300 సార్లు వేసాం. అది అంటే అంత పాపులారిటీ వచ్చింది ఆ స్కిట్ల మీద. అలా మేము చేస్తున్నంత ఇదిలో ఒక 10-15 ఉండేవి. ఆ 10-15 కలిపి మేము ఎక్కడైనా ప్రదర్శించేవాళ్ళం. అప్పుడు వేసేవాళ్ళం, ఇప్పుడు వేసాం. అయ్యే కొత్త స్కిట్లు ఏం కావు, ఫన్ ఉన్న స్కిట్లు, ఎవరిని హట్ చేసే స్కిట్లు కాకుండా అలాంటివి చేసాం. మీరు వేసిన నాటకాల్లో కానీ ఏమైనా గుర్తున్నాయా డైలాగ్స్ కానీ ఏమైనా? చాలా ఉన్నాయి. బయటపాటి రాధాకృష్ణ గారని ఆయన మంచి హాస్య రచయిత, బయటపాటి కామేశ్వర గారి అబ్బాయి. ఆయన రాసిన ఇదేమిటి నాటకమే నాకు పేరు తెచ్చింది. నేను అదో మంచి క్యారెక్టర్. ఆ అక్క కూతుర్ని లవ్ చేస్తాడు, ఆ అమ్మాయి హీరోని లవ్ చేస్తోందని తెలిసి సాక్రిఫైస్ లాంటిది చేసి ఆ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరు? ఈ అమాయకత్వం మామయ్య. ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి రచన, ఎంత బ్యూటిఫుల్ డైలాగ్, సాఫ్ట్గా ఎంత కావాలో అంతే ఉంటుంది. దానిలో ఆ నాటకంలో బాగా గుర్తున్నాయి. ఆ ప్లేలో ఏమైనా డైలాగ్ గుర్తుందండి? ఉన్నాయి. చెప్పగలరా? ఒక సందర్భంలో ఇంట్లోంచి వెళ్ళిపోతానంటాడు. అంటే తట్టుకోలేకపోయాడు. ఈ అమ్మాయి నన్ను కాక ఇంకొక అబ్బాయిని ప్రేమించింది అని తట్టుకోలేక బావగారింట్లో పెరుగుతుంటాడు వీడు. అది అనుకుని ఓ బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. అమ్మాయి వచ్చి అడిగింది, ఎక్కడికి మా వెళ్తున్నావు? ఇంటికి. ఎందుకని? ఏమో వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోతున్నా. మావయ్య నీ మనసులో మాట చెప్పకుండా వెళ్ళిపోతే నా మీద ఒట్టే అంటే ఎంత సున్నితంగా ఉంటాయి క్యారెక్టర్లు అని చెప్పడం. శాంత, నా మాటలకు అడ్డు రాకు, వస్తే ఈ మాటలు కూడా రావు.
ఎందుకు పనికిరాని ఈ మావయ్య అంటే నీకు ఎంతో ఇష్టమని, నేను ఏమన్నా నవ్వుతావని చచ్చిపోయేదాకా జ్ఞాపకం పెట్టుకుంటా. అంతేకాదు, నీకోసం నీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఎప్పుడు ఏం చేయమన్నా సిద్ధంగా ఉన్నాను నమ్ము. కానీ నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు, నువ్వు ఎంతో హాయిగా ఉన్నప్పుడు, చిన్న చిన్న పాపాయిలు నిన్ను చూసి నవ్వుతున్నప్పుడు వీలైతే ఈ వెర్రిమాయను ఒకసారి జ్ఞాపకం పెట్టుకుంటావుగా. ఇంత ఉంటుంది, ఇంత సెన్సిటివ్. అది చెప్తుంటేనే మాకు ఏడుపు వచ్చేసేది, అంత మూడ్. రచన అలాంటిది. నేను ఎప్పుడు అదే అంటాను, రాసేందుకు ఏదన్నా ఉంటేనే చేసేందుకు ఉంది, చేసేందుకు ఏదన్నా ఉంటేనే తీసేందుకు ఉంది, తీసేందుకు ఏదన్నా ఉంటేనే చూసేందుకు ఉంది, చూసేందుకు ఏదన్నా ఉంటేనే చెప్పుకునేందుకు ఉంటుంది. అంటే రచయిత ఎప్పుడు మొనార్క్. రచయిత నుండి మొదలు రచయిత తను అనుకున్నది కరెక్ట్గా స్క్రిప్టు, అటు నాటకపరంగా కానీ సినిమా పరంగా కానీ స్క్రిప్ట్ కరెక్ట్ అయిన పద్ధతిలో వెళుతూ అన్ని ఎమోషన్స్ని కరెక్ట్గా రాసినప్పుడు, ఆ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయి చేసినప్పుడు డైరెక్టర్ కూడా గొప్పగా తీయటానికి అవకాశం ఉంటుంది. డైరెక్టర్ కూడా అని కూడా అనకూడదు మాట, డైరెక్టర్కి ఒక ఆయుధం ఇచ్చినట్టే. అంత బాగా మంచి రచనే. అందువల్ల మంచి మంచి రచనలు చేశాం కాబట్టి మేము గుర్తింపబడ్డాం. మీరు దాసరి గారితో, జంధ్యాల గారితో, ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఇంతమందితో యాక్ట్ చేశారు. రేలంగి నరసింహారావు, కే వాసు గారు, అలాగే మన సాగర్ రెడ్డి అని ఆయన మంచి డైరెక్టర్, అమ్మ దొంగ ఇలాంటి సినిమాలు బాగా తీశాడు. వీళ్ళందరిలో ఏదైనా కామన్ పాయింట్ ఏదైనా ఉందా? వాళ్ళు ఎవ్వరూ వదిలిపెట్టండి కామెడీ. కామెడీని వదిలిపెట్టి ఏది చేయలే. ఏ డైరెక్టర్ అయినా సరే, పెద్దవారి దగ్గర నుంచి ప్రజెంట్లో వచ్చిన డైరెక్టర్ వరకు హాస్యాన్ని మిస్ చేయకుండా చేశారు. అందువల్లే ఆ సినిమాలన్నీ బాగుంటాయి, చూస్తారు. మొత్తం 100 ఏళ్ల సినిమా చరిత్రలో వినోదం లేకుండా సినిమాని చూడడం కష్టం అండి. ఆ వినోదాన్ని అందిస్తూ ఆ సెంటిమెంట్ చూపించడమో, ఆ కామెడీ ఎండ్ చేయడమో, ఆ సీరియస్నెస్తో ఏ రసమైనా కానివ్వండి, కామెడీ అనేది ఇట్స్ ఏ కంపల్సరీ, అది ఒక ఔషధం. అంతే. వీళ్ళందరిలో డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది డిఫరెంట్గా. మేబీ వాళ్ళు డైరెక్ట్ చేయడంలో కానీ వాటిలో మీరు ఏది డిఫరెంట్గా ఒక్కొక్కరికి వీళ్ళకి ఇది వీళ్ళ కీ పాయింట్, వీళ్ళకి ఇది కీ పాయింట్ వాళ్ళు డైరెక్ట్ చేయడం అని తెలుసుకున్నది ఏమైనా ఉందా? నేర్చుకున్నది కానీ మీరు, లేకపోతే వాళ్ళు సెట్లో ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు? అంత టెన్షన్ మూడ్లో కూడా జంధ్యాల గారు మీరు అన్నారు కదా, చాలా కూల్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు కూల్గా ఉండే. అలాగే ఆ కూల్గా ఉండే తత్వం రాఘవేంద్రరావులో ఉంది. ఎవ్వరూ దాన్ని ఆ ఏరియాని టెన్షన్తో భయపెట్టే తీరున్న లక్షణాలు చాలామంది తక్కువ ఉన్నాయి. ఎక్కడో ఉంటారులేండి, వాళ్ళకి వర్క్ కంప్లీషన్ కాకపోయినా వెంటనే చేయాల్సి వచ్చినా, ఎవరినైనా ఆర్టిస్ట్ని వేరే చోటకి పంపాలన్నా, ఇవాళ ఫుల్ డే గుండెమంతరావు ఇక్కడ మధ్యాహ్నం వరకే ఉన్నాడండి, పొద్దున్న రాడంట అన్నారనుకోండి, ఆ టెన్షన్ ఉంటాయి వాళ్ళకు ఉంటాయి. ఆ ఆర్టిస్ట్ని ఎందుకు ఇచ్చారు, ఇంటర్వ్యూకి వెళ్ళాడా, సర్లేండి అని దాన్ని అడ్జస్ట్ చేసి ఎలా చేయాలి అని చూస్తారు. అమృతం స్టార్ట్ చేయకముందు ఫుల్గా సినిమాల్లోనే ఉన్నారు. అప్పుడు ఎలా ఉండేది మీ మంత్లీ స్కెడ్యూల్? అంటే మంత్ మొత్తం మూవీస్లోనే ఉండేవాళ్ళ, లేకపోతే మీరు అదేం లేదమ్మా, మాకు ఆఫర్ వచ్చిందే చేయడం. అలా అని మంత్ మొత్తం నేను బిజీ అని అన్నాను, తప్పది. ఆఫర్స్ వచ్చినప్పుడు సినిమాకి కానీ, టీవీకి కానీ, స్టేజ్కి కానీ అన్నిటికీ వెళ్ళిపోయాను. నా పాలసీ అంత మొదటి నుంచి వచ్చిన ఆఫర్ని వినియోగించుకొని చేసుకోవడం, అది సినిమా, టీవీ, స్టేజ్ ఏది తక్కువ కాదు నాకు అనే భావం. నటన ఒకటే అంతే. లేకపోతే 3 మాధ్యమాల్లో చేయటం ఎలా కుదురుతుంది అందరికీ? రెగ్యులర్గా చేయాలంటే అంతమందికి డేట్ కుదరదు. ఏదో ఆఫర్ వస్తే అది చేసినాం. వచ్చినప్పుడు బాగా బిజీగా ఉన్నాం. సీరియల్ చేసినప్పుడు సీరియల్ నన్ను అనేవాళ్ళు, టీవీ మాత్రమే చేస్తున్నారు ఏంటండి అంటే, టీవీ ఆఫర్లే వస్తున్నాయండి. ఏంటండి టీవీ మానేశారు, సినిమాకి వచ్చారు మళ్ళీ అంటే, అవునండి